కడప జిల్లాకు వస్తే గత ఎన్నికల్లో 9 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్కటే సీటు దక్కించుకుంది. మరిప్పుడు పరిస్థితి ఏంటి? సైకిల్ ఫ్యాన్ కి తోడు కమలం జనసేన ఏమంటున్నాయి? ఇక్కడి తాజా సిచ్యువేషన్ ను మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. కడప జిల్లాలో ఎలక్షన్ వార్ 2019 అప్పుడే మొదలైంది. కడప జిల్లాలో ప్రతి ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్గా ఉంటున్న పరిస్థితి కూడా అందరు రాష్ట్ర ప్రజలకంతా తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో సవాలు విసిరేందుకు అధికార తెలుగుదేశం పార్టీ సైతం వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైంది. అయితే కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు స్థానాలు ఉండగా గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజంపేట స్థానంతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ మాత్రం 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అయితే గత ఎన్నికల్లో ప్రత్యేకించి పులివెందుల స్థానంలో వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గంలో 76,000 మెజార్టీతో సుమారు 69% ఓట్లతో గెలుపును సొంతం చేసుకున్న పరిస్థితి. అంతేకాకుండా కడప నగరంలోనూ కడప అసెంబ్లీ స్థానాన్ని కూడా అంజాద్ బాషా ఇక్కడ సుమారు 45,000 ఓట్లతో 59% ఓట్లతో గెలుపొందడం జరిగింది. అయితే రాజంపేట స్థానంలో మాత్రం కడప జిల్లాలోని కేవలం ఒక రాజపేట స్థానంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుత ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాత్రం 11,000 మెజార్టీతో సుమారు 51% ఓట్లతో గెలుపొందడం జరిగింది. అయితే ఈ మిగిలిన నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులకు గెలిచినప్పటికీ జమ్మలమడుగు కావచ్చు, బద్వేలు కావచ్చు, రాయచోటి కావచ్చు, ఇక్కడ అన్ని చోట్ల కూడా అభ్యర్థులు గెలుపొందినప్పటికీ కొంత ఓటాబట్టి మెజార్టీతో గెలుపొందినప్పటికీ రాయచోట్ల శ్రీకాంత్ రెడ్డి కూడా భారీ మెజార్టీ 34,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్నికలకు సుమారు 160,000 ఓటర్లు అధికంగా పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఓటర్లు అన్ని సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అధికార తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు ఎన్నికలకు సమాయత్తమైంది. అయితే గత ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి అనంతరం పార్టీ గడిచిన 2.5 ఏళ్ల కిందట పార్టీ మారడంతో ఆయనను కడప పార్లమెంటు స్థానానికి ప్రకటించి తెలుగుదేశం పార్టీ వైసీపీకి సవాలు విసురుతున్నానన్న సంకేతాలని స్పష్టం చేసింది. అయితే అక్కడ ఎన్నో ఏళ్ళుగా ఫ్యాక్షన్తో పోరాడుతున్న ఇద్దరు నాయకుల్లో కూడా సఖ్యత కుదిర్చి జమ్మలమడుగులో రామ్ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే మిగిలిన చోట్ల కూడా కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తూ మరికొన్ని చోట్ల పాత అభ్యర్థుల్ని సీనియర్ నేతలకే టికెట్లు కేటాయిస్తున్నట్టుగా ఇప్పటి వరకు స్పష్టం చేసింది. అయితే గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన గత ఎన్నికల్లో టికెట్లు ఆశించిన సీనియర్లు ఈసారి టికెట్లు రాకపోవడంతో అక్కడక్కడ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే 10 చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధపడుతున్న పరిస్థితుల్లో అసలు ఈసారి కడప జిల్లాలో వారు వన్ సైడ్గా ఉంటుందా, లేకుంటే తెలుగుదేశం పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో మరి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు వారు వన్ సైడ్ కాకుండా మరి తెలుగుదేశం పార్టీ కూడా పోటీ పడేందుకు సిద్ధమవుతుందా అన్నది మాత్రం కడప జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతుంది. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఎలక్షన్ల ఫలితాల అనంతరం మాత్రం కడప జిల్లాలో ఎలా ఉండబోతున్నది మరికొంతకాలం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ రవితో నాగరాజు, HMTV కడప. ఇది వాల్టి ఓట్ ఆంధ్రప్రదేశ్. కీప్ వాచింగ్ HMTV. వార్త ఆగదు, నిజం దాగదు.